వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఓరియో బిస్కెట్స్ తోటి కేక్ తయారు చేస్తాము. 120 గ్రామ్స్వి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను ఓరియో బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక జార్లో వేసుకుందాం, మిక్సీ జార్లో. ఈ బిస్కెట్స్ అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. 2 ప్యాకెట్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ విధంగా సన్నగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. మిక్సింగ్ బౌల్లో వేసుకొని దీంట్లో నేను 1/2 కప్పు పాలు తీసుకున్నాను. దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. బ్యాటర్ ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. 1/2 కప్పు పాలల్లో కొన్ని మిగిలినవి. ఈ విధంగా స్మూత్గా కలిపి పెట్టుకోవాలి బ్యాటర్. కేక్ టిన్ లేకపోతే ఈ విధంగా స్టీల్ గిన్నెల్లో కూడా చేసుకోవచ్చు. మనం దీంట్లో ఇప్పుడు ఆయిల్ కానీ బటర్ కానీ పెట్టుకోవాలి. అడుగుకి బటర్ పేపర్ వేసుకుందాము. వేసుకొని దీనిపై నుంచి కూడా పెట్టుకోవాలి ఆయిల్. ఈ విధంగా బటర్ పేపర్ వేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది కేక్. ఇప్పుడు దీంట్లో ఈనో ప్యాకెట్ వేసుకుందాం. 1 ప్యాకెట్. కొద్దిగా పాలు పోసుకుందాం పైనుంచి. వేసుకొని కలుపుకోవాలి. ఈనో వేసి కలుపుకున్న తర్వాత ఇది బ్యాటర్ని గిన్నెలో వేసేసుకుందాము. ఈ విధంగా గిన్నెలో వేసి పెట్టుకుందాం పక్కకి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని దాంట్లో ఇసుక పోసుకోవాలి. పోసి ఇలాంటి ఒక బౌల్ కానీ లేకపోతే స్టాండ్ కానీ వేసుకోవాలి. స్టాండ్ లేకపోతే బౌల్ వేసుకోవాలి. స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు ప్రీ హీట్ అయింది. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెను దీంట్లో పెట్టుకుందాము. స్టాండ్ పైన మధ్యలో పెట్టుకోవాలి. కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెను మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 40 మినిట్స్ తర్వాత బేక్ అవుతుంది కేక్. అప్పుడు 10 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలి. 40 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మూత తీద్దాము. ఒకసారి చాక్తో కానీ పుల్లతో కానీ చెక్ చేసుకోవాలి. కొంచెం అంటింది చాక్కి. ఒక 5 నిమిషాల పాటు బేక్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు బేక్ చేసిన తర్వాత ఇప్పుడు కేక్ చక్కగా బేక్ అయింది. ఇప్పుడు గిన్నెలో నుంచి తీసేద్దాము. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత గిన్నె నుంచి బయటికి తీయాలి. మనం వేడిగా ఉన్నప్పుడే తీస్తే కేక్ మొత్తం విరిగిపోతుంది. ఇప్పుడు మనము కేక్ డెకరేషన్ కోసం కేక్ ఫ్రాస్టింగ్ తయారు చేస్తాము. ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ లేదా మైదా వేసుకోవాలి. వేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న కోకో పౌడర్, షుగర్ పౌడర్, వాటర్, కార్న్ఫ్లోర్ ఉంది కదా, ఇది స్టవ్ పైన పెట్టుకుందాము. ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కొద్దిగా చిక్కబడే వరకు కలుపుతుండాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. కొద్దిగా చిక్కబడింది. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేము. కొద్దిగా చిక్కబడింది కదా. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా బటర్ వేయడం వల్ల మంచి షైనింగ్ వస్తుంది. కేక్ ఫ్రాస్టింగ్ టేస్ట్ కూడా వస్తుంది.
బటర్ పూర్తిగా కరిగిపోయింది. ఇంకా కొంచెం చిక్కగా అయ్యే వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. కేక్ ఫ్రాస్టింగ్ రెడీ అయింది. ఇది పూర్తిగా చల్లారాలి. ఫ్రాస్టింగ్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీయాలి. ఆ తర్వాత కేక్ డెకరేషన్ చేసుకోవాలి. కేక్ పూర్తిగా చల్లారింది. ఒకసారి చాకుతో కదిలిద్దాం చుట్టూ. పైన బటర్ పేపర్ తీసేద్దాం. పేపర్ తీసేయాలి. పైన కట్ చేస్తే కట్ చేయొచ్చు, లేకపోతే ఇదే విధంగా ఇలా కేక్ ఫ్రాస్టింగ్ దీనిపై నుంచే పెట్టుకుందాము. కేక్ పై నుంచి కేక్ ఫ్రాస్టింగ్ కేక్ చుట్టూ పెట్టుకుందాము. ఈ విధంగా కేక్ చుట్టూ ఫ్రాస్టింగ్ చేసుకోవాలి. దీనిపైన మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. జీడిపప్పును గ్రేట్ చేసి వేస్తున్నాను. ఈ విధంగా మనకు నచ్చిన వాటితోటి డెకరేట్ చేసుకోవచ్చు కేక్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.